నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మన జాతీయ గీతం వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో ప్రత్యేక చర్చ జరిగింది. ఈ చారిత్రక చర్చను ప్రారంభిస్తూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వందే మాతరం మంత్రం స్వాతంత్ర సమరంలో దేశ ప్రజలందరికీ శక్తిని, ప్రేరణను ఇచ్చిందని అన్నారు. మరి ముఖ్యంగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు దేశ ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకువచ్చిందని తెలిపారు. వందే మాతరం రచించినప్పుడు భారత్ బానిసత్వంలో ఉందని, దానికి 100 ఏళ్లు పూర్తయినప్పుడు దేశంలో రాజ్యాంగం గొంతు నొక్కేసిన చీకటి కాలం నడిచిందన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఇక ఇవాళ మనం ఇలా కూర్చోడానికి లక్షలాది మంది వందే మాతరం ఆలపించడంతోనే సాధ్యమైందని అన్నారు. బ్రిటిష్ పాలకులు గాడ్ సేవ్ ద క్వీన్ అనే గీతాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్తున్న సమయంలో బంకిం చంద్ర చటర్జీ ఈ గీతాన్ని రచించారని చెప్పారు. వందే మాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛ మంత్రం మాత్రమే కాదన్న మోదీ, బ్రిటిష్ పాలన నుంచి భారతమాత స్వేచ్ఛ కోసం జరిగిన పవిత్ర యుద్ధమని తెలిపారు. ఈ క్రమంలోనే వందే మాతరం ఈ భూమి నా తల్లి, నేను భూమి బిడ్డను అనే భావనను కలిగిస్తుందని అన్నారు. అంతేకాదు ఈ గేయం పరాయి పాలనలో ఉన్న భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆశలను నింపిందని పేర్కొన్నారు. మన స్వాతంత్ర్య పోరాటం కేవలం భూమి, అధికారం కోసం కాదని, బానిసత్వ సంఖ్యలను తెంచుకొని సంస్కృతిని పునరుజ్జీవింప చేయడానికి అన్న సందేశాన్ని వందే మాతర గేయం ఇచ్చిందని వివరించారు. ఈ గీతం మన స్వాతంత్ర సమరయోధుల కలను నెరవేర్చడానికి స్ఫూర్తిని ఇవ్వాలని అన్నారు మోదీ. అయితే ఆంగ్లేయులు విభజించి పాలించే మార్గాన్ని ఎంచుకున్నారు. దీనికి బెంగాల్ను ప్రయోగశాలగా మార్చారు. వారికి తెలుసు బెంగాల్ శక్తి దేశానికి ప్రేరణగా నిలుస్తుందని, అందుకే ఆ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే దేశం విడిపోతుందని అంచనాకు వచ్చారు. దానికి అనుగుణంగానే బెంగాల్ విభజన జరిగింది. అయితే బ్రిటిష్ వారు ఈ పాపం చేసిన టైంలో వందే మాతరం ఓ శిలలా ఎదురొడ్డి నిలిచింది. ఆ నినాదమే దేశ ప్రజల్లో ప్రేరణ నింపింది. ఇది దేశం బలహీన పడకుండా చేయటంతో పాటు బలోపేతం చేసింది. బెంగాల్ విభజన జరిగినప్పటికీ పెద్ద స్వదేశీ ఉద్యమం మొదలైంది. దీంతో వందే మాతరం అన్ని చోట్ల మార్మోగిందని మోదీ చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీతో పాటు మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ. వందే మాతరం వచ్చి 100 ఏళ్లు నిండిన సమయంలో దేశంలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని అణగదొక్కిందని మోదీ ఆరోపించారు. వందే మాతరంను వ్యతిరేకించడంలో నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నాను అనుసరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతమంది ముస్లిం వర్గాలను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకే జవహర్ లాల్ నెహ్రూ వందే మాతరం వ్యతిరేకంగా పనిచేశారన్నారు. 1937లో కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో వందే మాతరం మొదటి 2 చరణాలను మాత్రమే వాడాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. దుర్గా, సరస్వతి వంటి హిందూ దేవతలను ప్రస్తావించే మిగతా 6 చరణాలను కొన్ని వర్గాలు వ్యతిరేకించడంతో వాటిని తొలగించే యోచన చేశారని మండిపడ్డారు. ఇక వందే మాతరం దేశాన్ని నలుదిక్కల నుంచి ఏకం చేసిందని అన్నారు ప్రధాని మోదీ. మళ్లీ ఐక్యమై అందరితో కదలాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఈ గేయం మన స్వాతంత్ర సమరయోధుల కలను నెరవేర్చడానికి స్ఫూర్తిని ఇవ్వడంతో పాటు 2047 నాటికి దేశాన్ని ఆత్మ నిర్భరంగా, అభివృద్ధి చెందిన దేశంగా మార్చే సంకల్పాన్ని పునరుద్ఘాటరించారని కోరారు. మొత్తంగా వందే మాతరం అనేది ఒక మంత్రం, నినాదమన్న మోదీ ఇది స్వాతంత్ర ఉద్యమానికి శక్తినిచ్చిందన్నారు. త్యాగానికి, తపనకు మార్గాన్ని చూపిందని తెలిపారు. వందే మాతరం గేయం 150 ఏళ్ల వేడుకను మనం సాక్షులుగా మారడం గర్వకారణమని మోదీ పేర్కొన్నారు. ఇది ఒక చారిత్రక క్షణమన్న ఆయన పలు చారిత్రక సంఘటనలను మైలురాళ్లుగా జరుపుకుంటున్న కాలం ఇదని చెప్పారు. ఇటీవలే మనమంతా 75 ఏళ్ల రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నామన్న మోదీ ఇప్పుడు 150 సంవత్సరాల వేడుకను జరుపుకుంటున్నామని స్పష్టం చేశారు.